డ్రాయింగ్ కూడా వేశారు. ఉన్నది తక్కువ టైం, ఎందుకంటే మాకు అప్పటికప్పుడు తెలుస్తున్నాయి. తెలిసినప్పటికి కూడా పిల్లలందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళ యొక్క స్కిల్ని చూపించడము, నిరూపించుకోవడం జరిగింది. ఫస్ట్ సెకండ్ వచ్చారు. ఆ పిల్లల్లో ముందుగా ఉంటుంది సత్యదేవ్, 9th క్లాస్ సెక్షన్. ఎం మణికంఠ, 7th క్లాస్ ఏ సెక్షన్. ఆర్ యశ్వంత్ గోవర్ధనరావు, 7th క్లాస్ ఏ సెక్షన్. ఈ ముగ్గురు ఫస్ట్ సెకండ్ థర్డ్. సత్యదేవ్ ప్లీజ్. ఫస్ట్ సెకండ్ ప్రైజ్లు అయితే మరి కొంతమంది యొక్క ఆర్ట్ని చూసిన తర్వాత వాళ్ళని కూడా ప్రోత్సహిస్తే ఫ్యూచర్లో వాళ్ళు కూడా మంచి నైపుణ్యం కలిగి దానిలో మంచి ట్రైన్ అవుతారు అనిపించింది. అందుకోసము కొన్ని ప్రోత్సాహక బహుమతులుగా మీ సీనియర్ మాస్టర్ గారు, మీ డ్రాయింగ్ మాస్టర్ గారు కొన్ని ప్రైజెస్ తీసుకురావడం జరిగింది. వాళ్ళు కూడా స్టేజ్ మీద చూసిన ఆ పిల్లలకి వారికి ఇచ్చిన ప్రైజెస్ తీసుకున్నారు. డి రూపేష్ సాయి మణికంఠ ఫ్రమ్ 7th క్లాస్ బి సెక్షన్. వీడు బాగా వేస్తాడు. వీడు స్కిల్ ఇంకొంచెం ట్రైనింగ్ ఇవ్వండి మాస్టారు. కమ్ కమ్. ఈ పిల్లాడు ఈ మధ్య నా దృష్టిలో పడ్డాడు. కొంచెం రెమోట్ స్టైల్లో ఉన్నాడు, కానీ పిల్లాడి దగ్గర కొంచెం కళ అయితే ఉంది. ఓకే, 7th క్లాస్ బి సెక్షన్. 7th క్లాస్ బి సెక్షన్. చక్రవర్తి 9th క్లాస్ బి సెక్షన్. చక్రవర్తి 9th క్లాస్ బి సెక్షన్. రాకేష్ 8th క్లాస్ డి సెక్షన్. రాకేష్ చక్రవర్తి 9th క్లాస్ డి సెక్షన్. రాకేష్ 8th డి సెక్షన్. ఏ వరుణ్ 6th సి సెక్షన్. వరుణ్ 6th క్లాస్ ఏ సెక్షన్. ఈ అమ్మాయి చాలా స్కిల్ అయితే ఉంది. అయితే ఎంత బుద్ధిమంతురాలో ఎంత గుణవంతురాలో ఈ అమ్మాయికి అంత భయం కూడా ఉంది. ఆ రోజు నేను ప్రత్యేకంగా మందులో చూశాను. కేకలకి పాపం దడిచిపోయి ఒకటే ఏడుపు. ఆబ్జెక్ట్ పెట్టదు. అవును, రెగ్యులర్గా చూస్తుంటే నవ్వుతూ ఉంటుంది పిల్ల. సీర్ఫుల్ ఫేస్. గుడ్, గాడ్ బ్లెస్ యు మా. వాళ్ళు తర్వాత ప్రోత్సాహ బహుమతులు అందుకున్న 9 మంది ఒక్కసారి సీరియల్ ఒకసారి ఒకే లైన్ లో ఫామ్ అయితే వీళ్ళు ఎదురుగా ఉన్న వాళ్ళు డ్రాయింగ్ లో వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని చూపించారు వాళ్ళు. వెరీ గుడ్ మా, గాడ్ బ్లెస్ యూ. ఇలాంటి ప్రైజెస్ ఎన్నో తీసుకుంటున్నారు. మీ కళని ఇంకొంచెం డెవలప్ చేసుకున్నాడు. మరి ఈ రోజుకి ఈ డ్రాయింగ్ తో మన అసెంబ్లీ ముగిస్తే రేపటి రోజు ఇంకా చాలా పెద్ద పండుగ ఉంది. చాలా చెప్పుకోవాల్సింది. యాక్చువల్గా అసెంబ్లీలో నిలబడడం కూడా కుదరదేమో. 5 నిమిషాలు కూర్చొని మరి సెలబ్రేట్ చేస్తున్నాం. రేపటి ఈవెంట్ గురించి రేపు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.